ఆయన తాను ఏమి చేయనన్నాడో ఆయనకు ముందుగానే తెలుసు కనుక చాలాసార్లు మనల్ని విశ్వాసములో పరీక్షించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఇటువంటి మాటలు నీ అంతరంగంలోంచి మెలనైన స్వరముతో మాట్లాడుతూ ఉంటారు. నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అక్కడ కానా అను ఊరిలో ఆ పెండ్లి వివాహ విందులో అంటే ఇంకేమీ లేనప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అంటే ఇంకా వారి వల్ల కాదు అన్నప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు అందుకని ఆ యొక్క అబ్రహాము విషయంలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మి ఉండెను. కనుక మనము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆయన గాలిని గద్దించగా గాలి తుఫాను ఆగింది. అది కొత్త కాదు. ఇటువంటి అద్భుతాలు అనేకమైన చేశారు. కానీ చాలా మంది అంటారు మీ బైబిల్ ఇటువంటి అబద్ధ బోధ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ అని కాదు, దేవుడు. దేవుడు అన్న వెంటనే అద్భుతము చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను. కాబట్టి నువ్వు హౌ కెన్ యూ లింక్ విత్ హ్యూమన్ సైన్స్ టు ద విజ్డమ్ ఆఫ్ ద గాడ్స్ సైన్స్? కాబట్టి ఈ లోకము ఎప్పుడు సైన్స్ అంటే నీ బయట జరుగుతున్నవి, కాన్ సైన్స్ అంటే నీ అంతరంగంలో జరుగుతున్నవి. దేవుడు ఎప్పుడు నీ అంతరంగంలో కార్యం చేస్తాడు. నీ అంతరంగంలోంచి హీలింగ్ కెపాసిటీని పెట్టాడు, నీ అంతరంగంలోంచి మిరాకులస్ కెపాసిటీని పెట్టాడు, నీ అంతరంగంలోంచి సమస్తము పెట్టాడు. ఎప్పుడైతే నీ ఆత్మలో మహిమతో నింపబడుతుందో మహిమ వలన అద్భుతములు దేవుడు చేయగలడని మనము నేర్చుకుంటున్నాం.